అవర్ ఛానల్ కెన్నీ వ్లాగ్స్. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నాం అన్నమాట. సో శ్రీశైలంలో దర్శనం, పూజ, సో అక్కడ అభిషేకాలు ఎలా జరుగుతాయి ఏంటి అన్నది మనం ఈ బ్లాగ్లో చూద్దాం. సో మేము ట్రావెల్ చేస్తుంటాం కదా, ట్రావెల్లో మేము ఎక్కడెక్కడ ఆగాము, ఏం చేసాము అన్నీ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను అనమాట. మేము ఇప్పుడే ఎగ్జిట్ నెంబర్ 14, సో అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి శ్రీశైలం హైవే మీద నుంచి అలా వెళ్తున్నాము. సో అలా ప్రయాణం కొనసాగుతుంది అనమాట. కానీ హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. మేము అలిగినాం మీ మీద, మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని అలిగినాం మేము మీ మీద. సో అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎన్ని కూడా మాట్లాడతాడు మీతోటి. సగం సగం సిగ్గుపడుతున్నాడే, అర్థం కావట్లే. పాపం డ్రైవింగ్ చేసుకుంటూ కూడా వీడియో చేస్తున్నాడు. డెడికేషన్ అబ్బా. చిన్న బ్రేక్. మాకు ఎన్ని బాబు ఇడ్లీ తింటుందంటే వేడి వేడి ఇడ్లీ తినిపిస్తున్నాడు ఆయన. తింటున్నావు అందుకే నా ఫోన్లో వీడియో తీద్దామన్నా. వద్దండి, వెళ్ళిపోతాను. వద్దు ఇక అసలు మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు ఎబ్బెచ్చి నిమిషం కూడా ఉండొద్దు అక్కడ. అండ్ వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు ఇక్కడ. సో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటోళ్ళు ఎవరైనా ఇక్కడ ఈ రోడ్డు దగ్గర ఆగి ఇట్లా ఇట్లా ఇది ఒడ్రగేట్ అట్ట, ఒడ్రగేట్ రోడ్ దగ్గర ఈ అన్న ఉంటాడు, బజ్జీలు వేసి పెడతారు మంచిగా. తినండి. మీ పేరేందన్నా? యాదగిరి. యాదగిరి అన్న దగ్గర ఆగి బజ్జీలు తిని వెళ్ళండి ఎవరైనా వెళ్తే. అండి వేలో మన నాగార్జున గారి సాగర్ క్రాస్ అవుతున్నాం. అది నాగార్జున గారి సాగర్ కాదు, నాగార్జున సాగర్. దాని మీద బర్డ్ చూడు ఎట్టుందా, దాని మీద స్టైల్గా ఉంది నిల్చొని. నన్ను కూడా రాసేది. మధ్యలో మేము శ్రీశైలం రాలేదు 10 సార్లు అవుతాం మధ్యలో. మాతో ఎవరు అట్లుంటారు. ఇందాక ఇడ్లీ బ్రేక్ అయిపోయిందా, ఇప్పుడు కాఫీ బ్రేక్. ఇట్స్ కాఫీ టైం. ఓ గిన్ని. మేము ఇప్పుడు శ్రీశైలం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. సో ఎంటర్ అవుతున్నప్పుడు మీకు ఆ స్టాచ్యూ చూపించలేదు, నేను చూపించుంటే బాగుండేది. దాని మీద టైగర్స్ ఉన్నాయి. టైగర్స్ నేను దగ్గర నుంచి చూస్తుంటే వీడు అంటున్నాడు అది నేనే మమ్మీ అంటున్నాడు. అట్లా ఉన్నది వీడికి. నువ్వు కాదు, అవి టైగర్స్, అవి మీరు కాదు. అవునా? కాదు, మీరు కాదు. మేమంటేనే టైగర్స్ అంటే అట్లుంటది వీళ్ళతోటి ముచ్చట. వీళ్ళతో ఇలా సోది ఉంటది. ఇంట్లో ఎచ్చులు చెప్పుకుంటారు. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు నా పక్కన ఉన్నావు, అందుకే నీతో సక్కగా మాట్లాడాలి. అట్లుంటది మరి మనతోటి ముచ్చట. ఎక్కువసేపు చెక్ పోస్ట్ ఏం లేవు, కొనలేదండి. ఒకటి ఉంది. థ్యాంక్స్. సో వాటర్ బాటిల్స్ ఎలో లేదు మనకి పైనకి. సో శ్రీశైలం ఘాట్ రోడ్లో నుంచి వెళ్తున్నాము. సో ఎంట్రన్స్లో అయితే వాటర్ బాటిల్స్ అన్నీ తీసేశారు. ఇస్తరాకులు, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు ఏం ఎలో చేయట్లేదు లోపలికి. సో చెక్ పోస్ట్ దగ్గర అన్నీ తీసేసుకొని దగ్గర పెట్టుకున్నారు. లక్కీగా మేమేం తెచ్చుకోలేదు. ఒక వాటర్ బాటిల్ ఉంటే లాగేసుకుంది.
చెక్ పోస్ట్ దగ్గర ఆగినాం మేము. సో ఏం చెకింగ్ చేస్తారో మరి, అండ్ టైమింగ్ కూడా ఇప్పుడు ఎంత అయింది, 6:30 అయింది. మరి ఘాట్ రోడ్లోకి ఎలో చేస్తారా లేదా అన్నది అదొక మిస్టరీగా మిగిలిపోయింది. చెక్ పోస్ట్ డిక్కీ ఓపెన్ చేయి. ఇంకో ఇక్కడ రాసింది చూడండి, ప్లాస్టిక్ రహిత ప్రాంతం, ఇచ్చట ప్లాస్టిక్ నిషేధించబడినది అని రాసి. ఓ ఇక్కడ కూడా టోల్ పని చేస్తుంది. టోల్ గేటా? ఓ 50 రూపాయలు ఎంట్రీ. ఇంతకుముందు టికెట్స్ తీసుకునేది, అప్డేట్ అయిందప్పా, ఎందుకట్లా? పైన 5 గుళ్ళు ఉంటాయి. 5 గుళ్ళలో ఇదొకటి. ఫస్ట్ దీన్ని దర్శనం చేసుకుంటాం మనం. సాక్షి గణపతి, సాక్షి గణపతి శ్రీశైలం ఎంటర్ అయినాం. జస్ట్ ఇదో డ్యామ్ గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి ఇక్కడ. అవి కనిపిస్తున్నాయి. వర్షం పడుతుంది. వర్షం అంటే దాని జల్లది. వర్షం అంటే డ్యామ్ గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి కదా, దానిది జల్లు. అది ఒక మధ్యలో ఉన్న 4 గేట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. వెల్కమ్స్ యూ నాగార్జున సాగర్ శ్రీశైలం. ఇది కొత్త టోలే, 50 రూపాయలు. అక్కడ 50, ఇక్కడ 50. అక్కడ 50, ఇక్కడ 50. 50 అది వైకుంఠపురం రా. సో ఫైనల్ గా అయితే శ్రీశైలంకి రీచ్ అయినాం మేము. అండ్ రూమ్ తీసుకున్నాము. మాకు రూమ్ అయితే 1000 రూపీస్ కాస్ట్ పడింది. సో ఇది మా రూమ్. ఇది వాష్రూమ్, ఈ డ్రెస్సింగ్ రూమ్. సో ఇట్లా మేము రూమ్ తీసుకొని ఉన్నాం అనమాట. ఏసీ రూమ్. సో ఈరోజు అంటే 8:39 అరౌండ్ అవుతుంది అనుకుంటా. డే 1 అయితే మాకు ఇట్లా శ్రీశైలం రీచ్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పచ్చుకుంటాము. రేపు పొద్దున్నే వెళ్ళి పాతాళ గంగలో స్నానం చేసి, మార్నింగ్ అభిషేకాలకు వెళ్ళి, కుంకుమార్చన ఉంది, కుంకుమార్చన చేసుకొని కంప్లీట్ చేసుకొని, మళ్ళీ ఈవినింగ్ ఏమో కళ్యాణం ఉంటుంది. ఇంకా రేపు అయితే ఇవి జరుగుతాయి. ఒకవేళ పర్మిషన్, అక్కడి వరకు పర్మిషన్ ఉన్నా చూపిస్తాము. మోస్ట్లీ ఉండకపోవచ్చు పర్మిషన్. ఉంటే ఉండొచ్చు. ఆ టెంపుల్ ఎంట్రన్స్ లోనే మొబైల్స్ చెకింగ్ ఉంటుంది 100%. దర్శనం అదంతా అయితే చూపించలేం, కానీ ఆ టెంపుల్ వాతావరణం ఎట్లుంది, జనాలు ఇప్పుడు ఎట్లా వచ్చారు ఏంటి అనేది అయితే 100% చూపిస్తాం. కొంచెం శ్రావణ మాసం కదా, రష్గానే ఉన్నారు. చూడాలి కదా దాని గురించి. అండ్ ఎల్లుండి కొంచెం శ్రీశైలం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. రేపైతే కొంచెం కష్టమే అనుకుంటా, కానీ ప్రయత్నిస్తాం. అది సో ఈ డే 1 అయితే ఇలా కంప్లీట్ అయింది. సో అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.